కాలం మంచిదైనా చెడ్డదైనా అది మనకు ఏదో ఒకటి నేర్పే వెళ్తుంది. మంచి నేర్చుకుంటే సంతోషం, అదే చెడు నేర్చుకుంటే అలాంటి దారిలో వెళ్ళకూడదని చెబుతుంది. ఒక వ్యక్తి మాటలో ఎంత నిజం ఉందో అతని చేసే పనులే తెలియజేస్తాయి. వ్యక్తి మాటలను బట్టి కాదు, వారి పనులను బట్టి వారి గురించి అంచనా వేసి జాగ్రత్తగా ఉండాలి. మీరు కోరుకున్న జీవితాన్ని మీ పనులు, పద్ధతుల ద్వారా మీరే సృష్టించుకోవాలి. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి. మనిషికి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి. ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. మిమ్మల్ని తీర్చిదిద్దేది మీ ఆలోచనలే. ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలగనండి. మీ నరాలు ఆ ఆలోచనను జీర్ణించుకోనివ్వండి. మిగతా ఆలోచనలు పక్కన పెట్టి ఆ ఆలోచన గురించి ఆలోచిస్తూ విజయాన్ని పొందండి. దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం వంటివి చేయవద్దు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటమి అనేది మీ చివరి మెట్టు కాదు. లక్ష్యం కోసం అలుపెరగక సమస్య ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మందలో ఒకరిగా ఉండొద్దు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం. ఇతరుల సహాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందుతారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.
బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వయం కృషి, పట్టుదల, గట్టి సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా మారుస్తాయి. ధనం మనుషుల్ని సృష్టించదు, మనుషులే ధనాన్ని సృష్టించారు. విజయం సాధించడం పెద్ద విషయం కాదు, కానీ విజయాన్ని కాపాడుకోవడం మాత్రం. చాలా కష్టమైన పని. ఎన్ని ప్రదేశాలు మారినా చెడు అలవాట్లను మార్చుకోకపోతే అన్ని చోట్ల దుర్భర పరిస్థితులను నెలకొంటాయి. మీ జీవితం ఎలా ఉండాలన్నది మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చూసి భయపడితే కాదు, ఎవరైనా మిమ్మల్ని చూసి గౌరవిస్తే అది అసలైన గౌరవం. మీరు జీవితాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటే మీ ఆలోచనలను ఎంచుకోవడం, నేర్చుకోండి. అంటే మంచి ఆలోచనల వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. అదే చెడు చేతల చేస్తే మిగిలేది చెడ్డ పేరే. ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోయావంటే అర్థం నువ్వు ఎవరి సహకారాలతో పని లేకుండానే ఒంటరిగా సాధించాల్సింది ఎంతో మిగిలి ఉందని